ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది వృద్ధులు ఉంటారు, వృద్ధురాండ్రు ఉంటారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చలి ఎక్కువ ఉంది కాబట్టి ఈ చలికి చాలామంది తట్టుకోలేరు. చలికి తట్టుకోలేక చాలామంది చనిపోయే స్థితికి కూడా వెళ్ళిపోతారు. చాలామంది చనిపోతారు కూడా. ప్రైజ్ ద లార్డ్. అదే కాకుండా ఈ సముద్ర తీరం పక్కన ఉంటారు కదా, వాళ్ళు కూడా పాపం చలికి చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా కష్టం వాళ్ళకి. మనమైతే దేవుని మహాకృపను బట్టి మనము కొంచెం మధ్యలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ చాలామంది సముద్ర తీరం పక్కన ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వృద్ధులు, వృద్ధురాండ్రు ఉంటారు. వాళ్ళు చలికి తట్టుకోలేరు. వాళ్ళ పరిస్థితి ఏంటి కదా. కాబట్టి వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి, చలి ఎక్కువ ఉంది కాబట్టి ఈ పరిస్థితిని బట్టి తండ్రి, ఇదిగో వృద్ధులు, వృద్ధురాండ్ర కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వయసు అయింది కాబట్టి వాళ్ళు ఇంకా చలికి తట్టుకోలేరు. చలికి తట్టుకోలేక చాలామంది చనిపోతున్నారు. అలాగే చలికి తట్టుకోలేక అనారోగ్య పరిస్థితికి చాలామంది వెళ్ళిపోతున్నారు. దయవుంచి ప్రభా, నడినెత్తి మొదలుకొని నడికాల వరకు మీ పరిశుద్ధ గాయపడిన హస్తంతో వారిని మీరు ముట్టండి. వారికి కావాల్సిన శక్తిని, బలమునిచ్చి మీ రక్తంతో వారిని కడిగి తండ్రి శుద్ధి చేయండి. కృపను అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ స్వస్థతనివ్వండి. ఈ చలి నుండి తండ్రి వారికి నాయన ప్రభా, యేసయ్యా మీ రక్షణ అందించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి, తోడుండండి. అదే రీతిగా తండ్రి నాయన ప్రభా, ఈ సముద్ర తీరం పక్కన ఉంటారు చాలామంది. అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ జీవిస్తుంటారు చాలామంది. ప్రభా, అసలు మామూలుగానే చలి ఎక్కువ, ఇంకా సముద్రాల పక్కన, నీటి పక్కన ఇండ్లు కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నీరంతా ఇండ్లు కిందకు వచ్చింటుంది కాబట్టి కింద నుంచి చల్లదనం అనేది పైకి వస్తూ ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది ప్రభా. అలాంటి వారిని కూడా మీరు దర్శించండి. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయ చూపుతండి. ఆ చలి నుంచి దయ ఉంచి నాయన ప్రభు వారికి విడుదలనివ్వండి, వెచ్చదనాన్ని దయచేయండి. మీ కృపను అందించండి. ఏ ఒక్కరూ అనారోగ్యాలు పాలవకుండా వారిని రక్షించండి. మీ కృపలో భద్రపరచుకోండి. క్షేమాన్ని ఇవ్వమని, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని, వారందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ పరిశుద్ధ కంచెను వేసి మీ పరిశుద్ధ దూతలను కాపుదలుగా ఉంచి రక్షించమని, కృపనివ్వమని, కనికరించమని, వారి ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని, దయచూపమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి, మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.